హాయ్ హలో నమస్తే, నేను మీ డాగ్ ఫీడింగ్ త్రివేణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే నేను మా డాగ్స్ కోసం అయితే రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ మీద అయితే వాటర్ పెట్టుకొని అందులో కొంచెం పసుపు, లైట్గా 2-3 డ్రాప్స్ అయితే ఆయిల్ వేసాను. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి డెఫినెట్లీ మనం పసుపు వేసుకోవాలి. మెయిన్ థింగ్ వచ్చేసి అయితే చికెన్ లివర్, వెజిటబుల్స్ అలాంటివి వండినప్పుడు అయితే నేను స్కిప్ చేయను. పసుపు అయితే డెఫినెట్లీ వేస్తాను. ఓన్లీ కర్డ్ రైస్ వండినప్పుడు మాత్రమే నేను పసుపు వేయను. ఎందుకంటే పసుపు వాసనకి ఆ కర్డ్కి సెట్ అవ్వదు కాబట్టి అవి తినవు. అందుకని నేను వాటికి కర్డ్ రైస్కి అయితే పసుపు వేయను. ఎందుకంటే ఇది అడగంటుతుందేమో అనేసి మధ్య మధ్యలో చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ అడగంటి మాడిపోయిన వాసన వస్తే అవి తినవు. అందుకనేసి నేను మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది మూత పెట్టే ఉంచాలి. మూత పెట్టి ఉంచితే తొందరగా అవుతుంది అనేసి ఒకసారి చూసేసాను. నెక్స్ట్ అయితే నేను మూత పెట్టేసి ఇది పక్కన పెట్టుకొని సిమ్లో పెడతాను. ఎందుకంటే హైలో పెడితే మొత్తం వాటర్ అంతా పోయి అంత రైస్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మూత పెట్టేసి నేను పక్కన పెట్టేశాను. వాళ్ళకు వచ్చేసి కొంచెం ప్రోటీన్ అందాలని లివర్లు, చికెన్, క్యారెట్, పాలకూర, స్వీట్ పొటాటో, నార్మల్ పొటాటో, గ్రీన్ కాలీఫ్లవర్ ఇవన్నీ తెచ్చి చాలా కడిగేసి వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసేసి అందులో కొంచెం ఆయిల్ను పసుపు కలిపేసుకొని వాటిని ఒక 30 మినిట్స్ ఉడకనిద్దాం. 30 మినిట్స్ అయితే అయిపోయింది. చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో. రండి. క్యారెట్ ఒక్కటే లేట్ ఉడుకుతుంది, మిగతా అవన్నీ ఓకే. ఓకే ఓకే అండి, అన్నీ ఉడికేసాయి. ఇప్పుడైతే వీటిని చల్లార్చుకొని మన రైస్లో మిక్స్ చేసేసి వెళ్ళేసి వాటికి ఫుడ్ పెట్టేసి మళ్ళీ రిటర్న్ అవుదాం. ఇవైతే ఉడికేసాయి. ఇగో చూసారా ఎంత మంచిగా ఉడికాయో. ఇంకా వీటిని అయితే మనం రైస్లో కలిపేసుకుందాము. ఇంకోటి వచ్చి ఏంటంటే నేనైతే డైలీ ఫుడ్ పెట్టడానికి వెళ్తున్నా కదండి డాగ్స్కి. అసలు ఏంటిదంటే నేను ఫుడ్ పెడుతున్నా కానీ అసలు వాటికి ప్రోటీన్ అందుతుందా అందట్లేదా, ఇమ్యూనిటీ అందుతుందా అందట్లేదా అనేది అయితే నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఒకటే పూట ఫుడ్ పెడుతున్నా, ఆ ఫుడ్ కూడా వాళ్ళకి సరిపోని అయితే పెట్టట్లేను. కానీ నాకు వెళ్ళే అంత నేను ఎంతవరకు ట్రై చేయాలనో అంతవరకు అయితే వాళ్ళకి ఫుడ్ పెడుతున్నా. ఒక బాధ ఏంటంటే వాళ్ళకి 2 టైమ్స్ ఫుడ్ పెడితే బాగుండు అనే ఆలోచన వస్తుంది. కానీ అసలు ఏం పెట్టాలి, ఒకరికి పెట్టాలా ఒకరికి పెట్టొద్దా. ఎందుకంటే నేను పెట్టే ఫుడ్లో అయితే కొంతమంది డాగ్స్కి అయితే నైట్ పూట రైస్ అందుతాయి. ఎందుకంటే అక్కడ ఇంకొక అంకుల్ కూడా ఫుడ్ పెడతాడు, వెంకట్రావు అనే అంకుల్ పెడతారు. కానీ మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తాయి కదా, వాటికి ఫుడ్ పెట్టాలి కదా అనే ఆలోచన వస్తుంది. చాలా మటుకైతే డాగ్స్ అన్ని ఫుడ్ దొరకక ఈసారి చాలా ఎండలు ఉండి ఫుడ్ దొరకక వాటికి ఏడ ఫుడ్ దొరుకుతాయా అని ఎండకి అసలు రోడ్డు మీదకి వస్తున్నాయి. దయచేసి మీరైతే వాటికి వాటర్, ఫుడ్ ఏదో ఒకటి అందివ్వండి ప్లీజ్. అందించి అంత ప్రయత్నం అయితే చేయండి. ఒక్కసారి ఆలోచించండి, ఫుడ్ అందిస్తే అవి ఎలా రియాక్ట్ అవుతాయని ఒకసారి మీరు చూడండి. మీరు ఫుడ్ పెడితే మాత్రం అవి రోడ్డు మీదకి కూడా రావు. నేను రీసెంట్గా అయితే నార్మల్గా నేను అక్కడికి బయటికి వెళ్ళాను. అక్కడైతే ఒక డాగ్ చనిపోయి ఉంది. ఎందుకు అంటారా, మీరు డ్రైవింగ్ చేసే వాళ్ళది తప్పని నేను అనను. మీ అర్జెంట్లో మీరు ఉంటారు, మీ ఆఫీస్ పర్పస్, మీ లైఫ్ ఇష్యూస్, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, మీరు కావాలని గుద్దుతున్నారు అని నేను అనను. కానీ వాటికి ఎండలు, ఈ సంవత్సరం ఉన్న ఎండల వల్ల వాటికి సంవత్సరం మొత్తం పెట్టకండి, ఓన్లీ సమ్మర్లో ఒక్క 3 మంత్స్ 4 మంత్స్ పెట్టి చూడండి. అవైతే రోడ్ల మీదకి కూడా రావు. వాటికి ఫుడ్ దొరకక ఎక్కడ దొరుకుతాయి అని రోడ్ల మీదకి రావడం వల్ల వాటికి వెనక పోవాలన్నా ముందుకు పోవాలన్నా ఎటు పోవాలన్నా అర్థం కాదు. మీరు వచ్చే స్పీడ్ని వాటికి గుద్దేసి వెళ్ళిపోతారు. అదైతే అసలు ఆ రోడ్డు మీద పడుకొని ఉంటే అసలు మా వల్ల అయితే అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళాము, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి దాన్ని పూడ్చిపెట్టి అన్ని చేశాక ఒక మనశ్శాంతి అయితే ఉంది. కానీ ఏదో కొంచెం బాధ, వాటికి ఫుడ్ అందట్లేదని. రోడ్డు మీద కూడా వెళ్తుంటే చూస్తున్నాం, చెత్తలా గలీజ్గా తింటున్నాయి. అసలు మనమైతే అలా తింటామా ఫ్రెండ్స్? మనం ఎక్కడైనా
ఇప్పుడు చాలా రోడ్ల మీద వాటర్ పెడుతున్నారు, చాలా మందికి మనుషులకు వాటర్ అందాలని వాటర్ పెడుతున్నారు. అదేదో డాగ్స్ కి కూడా అందేటట్టు చేయొచ్చు కదా. మేము పెట్టాము, మేము కుండీస్ కూడా వాటర్ కుండీ పెడితే పళ్ళకు కొట్టారు, అంతా అసలు ఘోరంగా చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పెడుతున్నారు, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయింది డాగ్స్ కి అయితే. కొట్టడం చంపడం ఇవైతే రీజనబుల్ గా అయ్యాయి, కానీ డాగ్స్ కి వాటర్ పెట్టడము ఏదో కొత్త ఆలోచన, ప్రోటీన్ ఫుడ్. ఇప్పుడు నేను చేసేది కూడా నేను చూసిందే, ఇది కూడా నేను చూశాను. ఇంకా కొంచెం ఇంకా ప్రోటీన్ అందాలని ఇంకా చేస్తున్నాను. దయచేసి మాత్రం వాటికి వాటర్ అందేలా చూడండి, ఫుడ్ పెట్టండి. మీరు ఫుడ్ పెడితే అవి అరవవు, కరవవు, ఏమీ అనవు. ఫుడ్ పెడితే సైలెంట్ గా పడుకుంటాయి. వాటికి ఆకలి అయ్యే కదా అగ్రెసివ్ అయ్యి నాకు ఫుడ్ అందట్లేదని అరుస్తా ఉంటాయి. మనకు మాత్రం చూడండి, రోడ్డు మీద ఒక 10 మినిట్స్ బయటికి వెళ్తేనే దాహం వేసి ఒక 20 రూపీస్ మనం బాటిల్ కొనుక్కొని వాటర్ తాగుతాం. మరి వాటికి అలా ఉండదు కదా, అవి నోరు తెరిచి అడగలేవు, వాటికి వాటర్ అందవు. ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నా, షాప్ ముందుకు వచ్చి కూర్చున్నా, మన ఎమ్మటి వచ్చిన అక్కడి నుంచి చూసినా కూడా అమ్మ అది నన్ను గరుస్తుందేమో, అది నన్ను గొరుస్తుందేమో, నా ఎమ్మడి పడుతుందేమో అని మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ వాటికి ఆకలి అవుతుందా, వాటికి ఏమైతుంది అని మనం ఆలోచించట్లేము. దయచేసి వాటర్ అయితే పెట్టండి, ఫుడ్ అందియండి. చాలా డాగ్స్ చనిపోతున్నాయి, బాధేస్తుంది, కానీ ఇంకెవరికి ఏం చెప్పాలో అర్థమైతలేదు. దయచేసి వాటర్ ఫుడ్ అయితే అందించండి. ఇదే రిపీట్ అండ్ రిపీట్, మీరు ఎన్నిసార్లు విన్నా నేనైతే రిపీట్ గా చెప్పేది అయితే వాటర్ ఫుడ్. ఏ డాగ్ అయినా ఊరికే కరవదు, దానికి ఆకలి మాత్రమే కరుస్తుంది. దయచేసి ఫుడ్ అందియండి. నేనైతే ఆ రోజు చూసిన సిచ్యువేషన్ అయితే మర్చిపోలేకపోతున్నాను. మీరు అది చూడాలనుకుంటే నేనైతే అది వీడియో కూడా తీస్తాను. అసలు చాలా బాధేసింది. నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, చూడండి. చాలా డాగ్స్ అయితే ఫుడ్ అందట్లేదు. నేను పెట్టే ఫుడ్ ఏదో నేను పెడుతున్నా కదా అని గొప్పలు చెప్పట్లేను. నేను పెట్టే ఫుడ్ కూడా వాటికి సరిపోతలేదు. 2 పూటలు పెట్టలేకపోతున్నాను, నేను ఓన్లీ ఒకటే పూట పెడుతున్నాను. సరే అదైనా అందిస్తున్నాను. ఒక సిస్టర్ మెసేజ్ చేసింది, అక్క నేను ఫుడ్ పెడుతున్నాను కానీ మా కాలనీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లిపోయారు, ఇక్కడ ఎందుకు ఫుడ్ పెడుతున్నావు, అంత కచరా చేస్తున్నారు అని అన్నది. ఎందుకు అలా అని నేను ఆమె లొకేషన్ అడిగిన, తన లొకేషన్ అయితే తను పెట్టలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ డాగ్స్ కి అయితే పాయిజన్ పెట్టి చంపుతున్నారంట. ఎందుకండి అలా చేస్తున్నారు? పాయిజన్ హెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వదిలిపెట్టాక మళ్ళీ ఫుడ్ పెడదామని వెళ్తుంటే అక్కడ కాలనీ వాళ్ళు అయితే అందరుండి వాటికి ఫుడ్ లో పాయిజన్ పెడుతున్నారంట. డాగ్స్ అయితే చనిపోతున్నాయి అక్క అని చాలా బాధపడ్డది. ఎందుకంటే మీరు పెట్టే వాళ్ళని పెట్టనియరు, ఎందుకు? మీకు అవసరమా? మీకు పెట్టబుద్ధి అయితే పెట్టండి, లేదంటే లేదు. అసలు పెట్టబుద్ధి అయితే పెట్టండి కాదు, అసలు పెట్టండి. డాగ్స్ కి నోరు లేదు, అవి అడగలేవు. అవి జాలిగా చూసినా, కోపంగా చూసినా, ఎమ్మటి పడ్డా కరుస్తాయని అనుకుంటాం, కానీ వాటికి ఫుడ్ ఎంత వాళ్ళకి ఆకలి అవుతుందో ఏమో అని మీకు తెలియదు కదా. నేను చూస్తున్న అన్ని డాగ్స్ కి ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, చాలా హిచ్చింగ్స్ అవుతున్నాయి, అసలు ఘోరంగా అవుతున్నాయి డాగ్స్ కి అయితే. దయచేసి ఒక ఇయర్ లో ఒక 4 months సమ్మర్, వాటికి మాత్రం ఫుడ్ అందియండి, కనీసం వాటర్ అని అందియండి. అక్కడ వెళ్ళే మీరు పెట్టాలని ఏం లేదు. మీ ఇంటి ముందట ఒక బకెట్, ప్లాస్టిక్ బకెట్ ఇలాంటిదే, సేమ్ ఇలాంటిదో చిన్న గిన్నె బౌల్ లాంటిదో ఏదో ఒకటి వాటర్ పోయొచ్చు కదా. ఏదో గంటలు అయితే పని చేయరు కదా, దానికోసం ఒక్క బిందె నీళ్లు, ఒక లోట నీళ్లు, ఒక మగ్గు నీళ్లు వేసి పెట్టినా కూడా వాటికి గొంతు అనేది ఆరుతుంది. మనం కడుపు నిండా అన్నం తినకుండా, మనమైనా సరే కడుపు నిండా అన్నం తినకుండా వాటర్ తో బతికేయగలుగుతాం. అవి కూడా అంతే. కొంచెం వాటర్ అయితే అందియండి, దయచేసి వాటర్ అయితే అందించేసేయండి. ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇదైతే స్మాష్ అయిపోయింది, చల్లగా అయిపోయింది, మొత్తం కలిపేశాను. ఇదైతే రైస్ లో కలిపేసి నేనైతే పెడతాను. అవి అయితే కంపల్సరీ తింటాయి, తినవని కాదు. కానీ ఫుడ్ అందని డాగ్స్ గురించి ఆలోచిస్తున్నా అప్పుడప్పుడు బాధ అవుతుంది. అసలు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, నేను ఫుడ్ వండను, నేను పెట్టను అని అనుకుంటా. అరిచేస్తా, అప్పటికప్పటికి అరిచేస్తా, గోల చేసేస్తా, కానీ మళ్ళీ వాటి మీదకే గుంజుతుంది. ఎందుకు అనేది నాకైతే తెలియదు. కానీ వాటిని చూడండి, మీరు ఒక్కసారి మీ మనసుతో చూడండి, అవి ఎంత బాగా, అసలు వాటికి ఫుడ్ అందక అవి ఎంత బాధపడుతున్నాయో చూడండి. దయచేసి వాటర్ అయితే అందియండి. ఇంకోటి, నేను ఇందాకనే చెప్పాను, మనం కావాలని అయితే గుద్దము, కానీ కర్మ అనేది కూడా ఉంటది. కావాలని చేసే వాళ్ళకి మాత్రం కర్మ ఖచ్చితంగా ఉంటది. అది నాకైనా, మీకైనా, ఎవరికైనా. మనం చేసే అది ప్రతి ఒక్క, మన లైఫ్ లో అయినా, డాగ్స్ గురించి అయినా, మన ఫ్యామిలీస్ గురించి అయినా, మనం చేసేది ప్రతి ఒక్కటి తిరిగి మనకు వస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది, అప్పుడు మనకు అనిపిస్తుంది ఏంది నేను చేసింది ఏంది అనేది.
కానీ దయచేసి రోడ్డు మీద వెళ్ళేవారు డాగ్స్ చూసుకోండి, కొంచెం స్లోగా నడపండి, కొంచెం వాటిని చూసుకోండి. మీకు వీలైతే వాటర్ పోయండి, ఫుడ్ పెట్టండి. మీరు ఫుడ్ పెట్టకుండా ఇలా కొంచెం వాటర్ అయితే పోయండి. దయచేసి వాటిని అయితే అలా చేయకండి. చాలా బాధేస్తుంది. ఇవాళ నేను బయటకు వెళ్ళేసి వస్తుంటే కూడా అంత చెత్తగా తింటాను, ఎట్లా అనిపించింది. కానీ వాటి కడుపు నిండా పెట్టలేను కదా నేనైతే. చూస్తాను మోస్ట్లీ 2 times పొద్దున్న నైట్ అయితే ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫుడ్ అయితే పెడతాను. ఇప్పుడైతే ఇది అయితే అయిపోయింది. మా మైకి గాడు వెయిట్ చేస్తుండు చికెన్ కోసం. ఇంకా పిల్లలు చనిపోయాయి మా ఇంట్లో ఒక డాగ్ అని అన్నా కదా, దీనికే ఆపరేషన్ అయింది. చూడండి ఎలా చూపెడుతుందో. కుట్లు చూపెట్టంటే ఇట్లా కాళ్ళు లేబట్టి మరి కుట్లు చూపెడుతుంది. ఇగో ఈ నుంచి ఈడి వరకు స్టిచెస్ పడ్డాయి. ఓకే, ఇది రికవర్ అయింది. దీన్ని ఎంత చూసుకున్నామంటే మన కడుపులో పుట్టి నా పిల్లలను కూడా అంత టేక్ కేర్ చేయము, అంతకంటే ఎక్కువ చూసుకున్నాను. దాని తర్వాత ఇది అయిపోయింది రా బాబు ఇక మంచిగుంది అనే లోపే మళ్ళీ పాలు పడతాయి కదా, మళ్ళీ ఇది ఒక గడ్డ అయిపోయింది. మళ్ళీ దీనికి ఒక 1 week దాకా టైం పడ్డది. ఇగో ఇక్కడ హోల్ పడ్డది చూడండి పాపం. నిడిల్ పెట్టి అందులో ఉన్న చీమంతా తీసేశారు. కానీ చాలా బెటరు. ఇదైతే బయట డాగే, ఎవరో కాలనీ వాళ్ళు పెంచుకొని వదిలేశారంట. చాలా ఫ్రెండ్లీగా ఉంటది, ఏమనదు. ఇదనే కాదండి, ఎక్కడైనా ఏ డాగ్స్ అయినా ఫ్రెండ్లీగానే ఉంటాయి, ఏమనవు. మీరు ఫుడ్ పెట్టకుండా ఇలా నేను ఫుడ్ వాటర్ అంటున్నానా, ఒక్కసారి వెళ్ళి వీళ్ళ తల మీద ఇలా అనండి, ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వాలండి చాలు. అసలు మీ అమ్మట వస్తాయి డైలీ, మీరు వస్తున్నా మీ అమ్మట వస్తాయి. ఏం పెడతారో ఇంకా నాకేం లాడ్ చేయాలి, వీళ్ళకి బాగా లాడ్ చేయాలి కదా. మైకి తింటావా? వీళ్ళని లాడ్ చేస్తే మంచిగా ఉంటాయి, ఏమనవు డాగ్స్, ఏమనవు. ప్లీజ్ అన్ని ఎనిమల్స్ ని ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకుంటామా, ల్యాబ్, మిన్ని, ప్రొమేరియన్, మా మిన్ని పేరు వస్తుంది, ప్రొమేరియన్, కిస్కి అని, ఇదని అదని ఎన్ని బ్రీడ్స్ ని పెంచుకుంటానో. అసలు ఆ డాగ్స్ ను కూడా బయట వదిలేస్తున్నారండి. ఎందుకండి? మీకు ప్రేమ ఉంటే పెంచుకోండి, లేదంటే లేదు, వదిలేయకండి ప్లీజ్. మేము వదిలేస్తున్నామని మా కాడికి వస్తే మేము అసలు అంత ప్రేమగా చూసుకుంటాము. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వాటికి ప్రేమను పంచి చేస్తారు కదా, అవి చాలా బాధపడతాయి. బయటికి వెళ్ళి వాటికి ఫుడ్ దొరకక, బయట వాటికి అలవాటు అండి, ఏదో ఒకటి తినేసి ఉంటాయి. కానీ వాటికి మనం టైం టు టైం పెడతాం కాబట్టి వాటికి అవన్నీ అలవాటు ఉండవు. దయచేసి మీకు పెంచుకునే అంత స్తోమత ఉంటే పెంచుకోండి. హైఫైగా సోకులు చూపించుకోనికి, ఏదో మాకు ఇల్లు ఉంది కదా మేము డాగులు పెంచుకున్నాం కదా అని పెంచుకున్నంతసేపు పెంచుకొని దానికి ఇంత పుండు అయిందనో, దెబ్బ తగిలిందనో, ఆ పెయిన్లు పడ్డాయనో, హిచ్చింగ్ అయిందనో వదిలేయకండి. మీరు ఏమంటారు, సండే పూట చికెన్ తినడం బంద్ చేయండి, డబ్బులు మిగులుతాయిగా, దీనికి ట్రీట్మెంట్ పనికొస్తాయి. కానీ అలా చేయకండి. డాగ్స్ అయితే అస్సలు రోడ్డు మీద వదిలేకండి. నాదైతే ఓన్ హౌస్ కాదు, అందరు అంటారు ఇట్లా అట్లా అని. కానీ దేవుని దయ వల్ల ఒక ఓన్ హౌస్ వచ్చేస్తే వీటిని అన్నిటిని తీసుకొని వీటితోనే నా లైఫ్ మొత్తం గడిపేస్తా. నేను ఇంకా డాగ్స్ కి ఇంకా చాలా బెటర్ కావాలి. నేను కూడా ఇంకా బెటర్ గా లేను, కానీ నా ఉన్నంతలో నేనైతే నా మనస్ఫూర్తిగా అయితే వీటికి ఫుడ్ పెట్టడం, టేక్ కేర్ చేయడం అసలు చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంతసేపు నా మీద పడుకుంది, కొరికిందా, దీనికి ఇచ్చి నీ కొట్టని ఏమనవు. ఇవి కూడా మనుషుల లెక్కనే చెప్తే ఉంటాయి. దయచేసి డాగ్స్ ని ప్రేమించండి, వీలుంటే వాటర్ పోయండి, మీకు ఎంత వరకు అయితే అంతవరకు హెల్ప్ చేయండి. కానీ డాగ్స్ కొట్టడం, చంపడం, వాటి మీద బ్యాడ్ గా పోర్ట్రే చేయడం మాత్రం చేయకండి. నా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డైలీ 7 o'clock వెళ్ళేదాన్ని, ఇవాళ 7:30 అవుతుంది. ఒక 1/2 hour లేట్ అయింది, నాట్ బ్యాడ్. బట్ వాటి పెట్టేసి వచ్చినాక మేము వంట చేసుకొని తినేస్తాం. అప్పటి వరకు నా వీడియో చూస్తూనే ఉండండి. ప్రతి ఒక్క వీడియోలో మీరు లాంగ్ వీడియోలో మొత్తం ఎండింగ్ వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నాను, ఏం ప్రిపరేషన్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఒక్క లైక్, మీ ఒక్క సపోర్ట్, మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కి మీ పేరుతోనే నేనైతే ఫుడ్ పెడతాను. మీకు అలా ఓకేనా చెప్పండి, నేను మీ పేర్లతోనే ఫుడ్ పెడతాను, నేనే ఏదో పెడతానని చూపించుకోను. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. నా కోసం కాదు, మా ఈ డాగ్స్ కోసమైనా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంతకు మించి నేను ఏం చెప్పాను. బాయ్ ఫ్రెండ్స్. డబల్ వద్దు, తీసేసేయి. ఏడ చల్లగా అయింది అన్నం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత కోసం కడుపు
కటిలది రైతు ఇష్టపోడు. చూడండి ఎలా తింటున్నాయో, ఎంత ఆకలితో ఉన్నాయో. నేను అందుకే బాధపడేది, వీటికి నేను పెట్టే ఫుడ్ సరిపోవట్లేదు, కానీ ఎంతో అంత కొంచెం ఆకలైనా తీరుస్తున్నా కదా.